ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం 5,04,969 క్యూసెక్కుల నీటిని బ్యారేజీ నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ప్రస్తుతం ఒకసారి కృష్ణమ్మ పరవళ్ళు ఏ విధంగా ఉన్నది ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. బ్యారేజీ నుంచి దిగువకు వెళ్తున్నటువంటి కృష్ణమ్మ పరవళ్ళను ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఈ అందాలను చూసేందుకు మొత్తం చుట్టుపక్కల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు బ్యారేజీ పైన ప్రతి ఒక్కరు కూడా సెల్ఫీలు దిగుతూ ఉన్నారు. అయితే పోలీసులు వారిని కొంత కంట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం దాదాపు 5,04,969 క్యూసెక్కుల నీటిని బ్యారేజీ నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. నిన్న సాయంత్రం వరకు కూడా 4,80,000 క్యూసెక్కుల వరకు నీరు ఉంది. ప్రస్తుతం 5 లక్షలకు చేరుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం కాలువలకు కూడా నీటిని మళ్లిస్తున్నారు. మొత్తం 11,147 క్యూసెక్కుల నీటిని కాలువలకు మళ్లిస్తున్నారు. ప్రధానంగా ఏదైతే కేఈ మెయిన్కి 3,506, గుంటూరు ఛానల్కి ప్రస్తుతం నీటిని విడుదల చేయలేదు. దాంతోపాటు మిగతా కెనాల్స్కి సంబంధించి కూడా మొత్తం 11,147 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు బ్యారేజీ నీటి మట్టం 13.7గా ప్రస్తుతం నీటి మట్టం అయితే ఉంది. అయితే ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు వరద ఉధృతి ఏ విధంగా ఉన్నది. ఎగువ నుంచి భారీగా వరద వస్తున్న క్రమంలో వచ్చినటువంటి నీటిని వస్తున్నట్లుగా కూడా అధికారులు దాదాపు 69 గేట్లను పైకెత్తి మరీ కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఆ వాటర్ ఫ్లో ఏ విధంగా ఉందనేది కూడా ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఇప్పటికే అలర్ట్ అయితే కొనసాగుతుంది. ఎగువ దిగువ ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అటు అధికారులు కూడా ఒకటి చెప్తున్నారు, ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలంటూ కూడా ఇప్పటికే సూచనలు చేసినటువంటి పరిస్థితి. అయితే దాంతోపాటు ఏదైతే ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి ఫెర్రీ ఘాట్ వద్ద అక్కడ ఏదైతే కొంత ఇళ్లలోకి వరద వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అందుకు తగ్గట్టుగా పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే విజయవాడ సిటీకి సంబంధించి, ఎందుకంటే రామలింగేశ్వర నగర్, తోట్లవల్లూరు దాకా పైన కొంత లోతట్టు ప్రాంతం కాబట్టి కొంత ఏదైతే ఇళ్లలోకి వరద వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే 39 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏ క్షణానైనా వారిని తరలించేందుకు మొత్తం సన్నద్ధం చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే ఒకవైపు మరొక 50,000 పైన క్యూసెక్కులు వస్తాయంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా కూడా వచ్చినటువంటి నీటిని వస్తున్నట్లుగా కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే ఎటువంటిది నష్టం జరగకుండా ఉండేందుకు కూడా ముందస్తుగా సన్నద్ధమైనటువంటి పరిస్థితి. జిల్లా కలెక్టర్ లక్ష్మీసా ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతున్నారు. ఎంత వాటర్ వస్తుంది, ఎంత మేర ఇంకా వచ్చే అవకాశం ఉంది, వచ్చినటువంటి నీటిని విడుదల చేయగా మిగతా పరిస్థితి ఏంటి, ఇలా ప్రతిదీ కూడా వాకప్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే 5,04,969 క్యూసెక్కుల నీటిని బ్యారేజీ నుంచి దిగువకు విడుదల చేస్తున్నారో, అయితే వచ్చినటువంటి నీటిని వస్తున్నట్లు కూడా అటు దిగువకు విడుదల చేసే విధంగా కూడా అధికారులు సన్నద్ధమయ్యారు. అయితే ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక ప్రకాశం బ్యారేజీ వద్ద కొనసాగుతుంది. సాయితో నరసింహ, బిగ్ టీవీ, ప్రకాశం బ్యారేజీ.